1 ఇయర్ పాలన. వాళ్ళేమో మస్తుగుందని చెప్తున్నారు. మేము అందుకే చాలా బాగా చేసినాము. 6 గ్యారంటీల్లో ఆల్రెడీ మేము 4 గ్యారంటీలు మేము అమలు చేసినాము. మహిళలు మంచిగున్నారు, రైతులు మంచిగున్నారు, అన్ని వర్గాల వాళ్ళు మంచిగున్నారు. కేవలం బీఆర్ఎస్, కేటీఆర్ రెచ్చగొడుతున్నాడు ప్రజల్ని అని మాట్లాడుతున్నారు. నిజంగానే అంతా బాగుంది కానీ మీరే అంతా చేస్తున్నారా? 6 గ్యారంటీలలో ఉన్నాయి ఆ 13 హామీలు. ఆ 13 హామీల్లో మీరు అన్నట్టు మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెలకు ఇస్తాం, 100 రోజుల్లో ఇస్తామని చెప్పి మోసం చేసినారు. రైతులకు 10,000 కేసీఆర్ ఇస్తే నేను 15,000 ఇస్తా, ఎంబడే డిసెంబర్ 9 రాగానే నేను ఇస్తా అని చెప్పి ఆ డిసెంబర్ పోయింది, ఈ డిసెంబర్ పోయింది, సంవత్సరం పోయింది, రైతులను మోసం చేసిండు. రైతులు భూమి లేని రైతులకు రైతు కూలీలకి 12,000 ఇస్తామని చెప్పినారు. కౌలు రైతులకు 12,000, 15,000 ఇస్తామని చెప్పినారు ఎకరానికి. రైతులను మోసం చేసిర్రా? అవ్వాతాతలను, వృద్ధులను కేసీఆర్ నీకు 2,000 ఇస్తున్నాను, నేను వస్తే 4,000 ఇస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసిండు. దివ్యాంగులను కేసీఆర్ 4,000 ఇస్తే నేను రాగానే 6,000 ఇస్తాను, వచ్చే నెలనే ఇస్తా, వచ్చే నెల ఇస్తా అని గత 2023 నవంబర్లో చెప్పిండు. 2024 నవంబర్ అయిపోయింది, డిసెంబర్. మాట్లాడతలేరు. కరెక్టేనండి, ఇస్తారేమో మెల్లగా. మీరు ఇచ్చిన ఎందుకు మాట్లాడతలేరు అని మాట్లాడుతున్నారు. ఫ్రీ బస్ ఇచ్చిరా? ఇచ్చిర్రు. వాళ్ళు చెప్పడం ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500కు గ్యాసు, అదేందో రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 నుంచి 10 లక్షలు ఏదో చేసిరు. ఈ 4 ఎందుకు మాట్లాడతలేరు? ఎక్కడ ఇచ్చిరండి? ఎంతమందికి ఇచ్చింది? ఈరోజు మీరు మైక్ తీసుకొని వెళ్ళి అదే పేద ప్రజలకు ఎవరికైతే వీళ్ళు హామీలు ఇచ్చిర్రు, గృహలక్ష్మి కింద మేము మీకు ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తాము, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని, ఎక్కడ కూడా అది అమలు కాలేదు. వాళ్ళు 100 మందిలో ఒకరికో ఇద్దరికో ఇచ్చేసి మేము అందరికి ఇచ్చినామని చెప్పి బాకా ఛానల్ ఉన్నాయి కాబట్టి, చూపించే డబ్బా కొట్టే ఛానల్ ఉన్నాయి కాబట్టి అందులో ప్రచారం చేసుకుంటున్నారు. నిస్సిగ్గుగా ఓపెన్గా బహిరంగ సభల్లో కూడా చెప్తున్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, మా లీడర్ కేటీఆర్ గారు కూడా ఛాలెంజ్ చేసినారు. రైతు రుణమాఫీ అనేది అతిపెద్ద అంశం తీసుకొని వాళ్ళు ఎన్నికలకు ముందు పోయినారు, పార్లమెంట్ ఎన్నికలకు కూడా. ఆగస్ట్ 15 లోపు నేను పూర్తి రుణమాఫీ చేస్తాను రైతులకు 2 లక్షల వరకు అని చెప్పి అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఎన్నికలకు పోయినారు, ప్రజలను మోసం చేశారు. ఈరోజు కూడా మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రుణమాఫీ పూర్తయిపోయింది 2 లక్షల వరకు అని చెప్పినారు. కానీ మేము చెప్తున్నాం ఈరోజు కూడా 30% మందికి మించి రుణమాఫీ కాలేదు. ఎందుకు చెప్తున్నామంటే వారి నోటి ద్వారా వారే చెప్పింది 49,500 కోట్లు అవుతుంది రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయాన SLBC స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగ్ తర్వాత వారే చెప్పారు 49,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ రోజు 20,000 కోట్లలో ఖతమైపోయింది అంటే మిగతా 30,000 కోట్లు ఎక్కడ పోయింది? సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు మిగులుతాయి, నేను రుణమాఫీ చేస్తా అనే మాట మాట్లాడినారు. మరి కడుపు కట్టుకోలేదా? మన మిగతా డబ్బు ఎక్కడ పోయినట్టు? ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చినట్టు చెప్పాలి. ఎందుకంటే వారంతరా వారే 49,000 కోట్లు అన్నప్పుడు ఈరోజు 20,000 కోట్లకి ఎట్లా అయిపోయిందని చెప్తున్నారు. ఇది మోసం చేయడం కాదా? కేటీఆర్ గారు మీరు అన్నారు ఇంతకుముందు అడ్డుపడుతున్నారు, ప్రతి విషయంలో వాళ్ళని ఇరకాటంలో ఏం చేయట్లేదు, ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ఎందుకంటే అక్కడ దాదాపు 60-70% మంది రైతులకు రైతు రుణమాఫీ కాలేదు కాబట్టి వాళ్ళ తరఫున ఒక ఛాలెంజ్ చేసినారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో ఏ ఊరికన్నా పోదాం, అక్కడ ఒకవేళ ఒక గ్రామంలో రైతులు వచ్చి మాది పూర్తి రుణమాఫీ జరిగింది అని చెప్తే నేను దేనికంటే దానికి సిద్ధం, రాజకీయ సన్యాసం తీసుకుంటాను కూడా చెప్పారు. మరొకవేళ ప్రభుత్వానికి అంత గట్టిగా నమ్మి 100% రుణమాఫీ జరిగిందంటే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఎందుకు పోరు? రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోవాలి కేటీఆర్ గారిని, వాళ్ళ ఊరికి తీసుకోపోనండి, వాళ్ళ నియోజకవర్గాన్ని తీసుకోపోనండి, ప్రూవ్ చేసుకోమనండి. ఎందుకు మాట్లాడతలేరు దాని గురించి? ఎందుకు స్వీకరిస్తలేడు ఆ ఛాలెంజ్? అక్కడే అర్థమవుతుంది కదా రుణమాఫీ జరగలేదని. అక్కడ వాస్తవం ఏమంటే మేము కూడా పోయినాం, అది వేరే విషయం అనుకోండి. మేము కూడా పోయినాం కదా కొండారెడ్డిపల్లికి పోతే ఎట్లా మా ఊరికి వస్తారని మీరు ఇదే విషయం మీద పోయినరు, కనుక్కుందామని పోయినరు రుణమాఫీ. అక్కడ ఏం జరిగింది? రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న మనుషులు, వాళ్ళ తమ్ముని మనుషులు అవ్వలేదన్న విషయం మాట్లాడనిచ్చే పరిస్థితి కూడా లేకుండా మీ మీద దాడి చేసి క్రాస్ క్వశ్చన్స్ ఏమీ లేవు. కానీ నిజంగానే అవ్వలేదు. రైతు మీరన్న సెక్టార్ లో ఏవి అవ్వలేదు. కానీ 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 మేము అన్నీ చేసినామనేసి అంటే కాన్ఫిడెంట్ లెవెల్లో జనరల్గా అసెంబ్లీని కూడా ఒక దేవాలయం లాగా చూస్తారు. అట్లాంటిది అసెంబ్లీ సాక్షిగానే మరి అబద్ధాలు జరుగుతుంటే ఇంకా ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారనుకోవాలనా? లేదు, నేను గనక గతంలో PCC ప్రెసిడెంట్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చేసిన సవాలు, నేను తొడలుగొట్టినాను, నేను రెంకెలేసినాను, అవే ఇప్పుడు కూడా ఇంకా జనాలు వింటారనే భావనలో ఉన్నారనుకుంటున్నారా? 100% రేవంత్ రెడ్డి గారు అదే మైండ్ సెట్లో ఉన్నారు. ఎందుకంటే గతంలో మీరు సోషల్ మీడియాలో కూడా వీడియో చూసింటారు. వారు అమెరికా వెళ్ళినప్పుడు వారు ఏం చెప్పినారంటే ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, మేము రాజకీయ నాయకులుగా వాళ్ళని మోసం చేస్తాం, రోగి కోరుకున్నదే కదా డాక్టర్ ఇచ్చేది అని చెప్పి వారు మాట్లాడినారు. ఎస్, ఈ బిలీవ్స్ ఇన్ దట్ ఐడియాలజీ. అండ్ ఎన్నికలకు ముందు గత సంవత్సరం కూడా డిసెంబర్ 9కి రుణమాఫీ, డిసెంబర్ 9కి పెన్షన్ 4,000, డిసెంబర్ 9కి 15,000 రైతు భరోసా, 100 రోజుల్లో
13 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి పెద్ద పెద్ద కలర్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వేసి రైతులను, యువకులను, విద్యార్థులను, అవ్వాతాతలను, మహిళలను వాళ్ళు మోసం చేయని వర్గాన్ని లేదు. ఒకటి అది ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత కూడా మీరు చూడండి గత 12 నెలల్లో రోడ్డు మీదకొచ్చి ధర్నా చేయని ఏ వర్గమైన ప్రజలున్నారా? రైతులొచ్చిర్రు రోడ్ల మీదకి. రైతు బంధు రాలేదు మాకని, మొన్న పంట పెట్టుబడి రాలేదని చెప్పి రైతులొచ్చిర్రు. ఎండాకాలంలో నీళ్ళు వస్తలేవని చెప్పి వాళ్ళు ధర్నా చేసిర్రు. విత్తనాలకి, ఎరువులకి రోడ్ల మీదకొచ్చి ఆనాటి చెప్పులు పెట్టి విత్తనాల కోసం, ఎరువుల కోసం, లైన్ల కోసం అప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్‌లో చూసినామో, కేసీఆర్ గవర్నమెంట్‌లో అది మొత్తం పోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది మొదలైంది. రైతులొచ్చిర్రు. మహిళలు బిందెలు పట్టుకొని మాకు మంచినీళ్ళు వస్తలేవని చెప్పి మొన్న ఎండాకాలంలో వాళ్ళు రోడ్ల మీదకొచ్చినారు. గురుకుల విద్యార్థులు మాకు కనీసం అన్నం పెడతలేరు, పురుగులన్నం పెడుతుర్రు. విద్యార్థులు చచ్చిపోయారండి. 53 మంది బాలులు, బాలికలు చచ్చిపోయారు. ప్రభుత్వ హత్యలు కాదా ఇది? ఈ హత్యల యొక్క రక్తము ఈ ప్రభుత్వం చేతుల్లోకి అంటుకోలేదంటారా? 53 విద్యార్థులు, ఆ, 93 మంది ఆటో డ్రైవర్లు ఒకటి చనిపోయారు ఒకటి సూసైడ్ ఈ చేసుకొని. విద్యార్థుల 300 విషయానికి మంది ఇంకొకటి 300 మంది పైచిలుకు రైతులు కూడా చనిపోయినరు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నప్పుడు ఎక్కడ చనిపోయినరయ్యా ఎక్కడ అని మీడియాలో మాట్లాడినప్పుడు వితిన్ 24 అవర్స్ మా పార్టీ తరఫున మేము లిస్ట్ ఇచ్చినాం. ఏ రైతు ఏ ఊర్లో ఎక్కడ చనిపోయిండో ఆయన ఫోన్ నెంబర్ ఏందని చెప్పి మొత్తం లిస్ట్ ఇచ్చినాం. 223 మందిది. దాని తర్వాత ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. విద్యార్థులు అంటే మొన్న ఈ గురుకుల పాఠశాలలో చదివిన కావచ్చు, మధ్యాహ్న భోజనం కింద ఇదైపోయి వాంకేడు గురుకుల పాఠశాలలో చదువుకున్న శైలజ అనే అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అయ్యేసి 23 రోజులు ఉస్మానియా హాస్పిటల్లో ఉండింది. ఆ అమ్మాయి కొట్టుమిట్టాడుతున్నది నిమ్స్లో. ఉమ్. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి 23 రోజులు ఉస్మానియాలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఒక మహిళా కమిషన్ చైర్మన్ పోలేదు, మంత్రులు పోలేదు, ఎమ్మెల్సీలు పోలేదు, ఎమ్మెల్యేలు పోలేరు. మరి ఇవాళ మొన్న అల్లు అర్జున్ మూవీ తొక్కిసలాట్లో గాయపడిన శ్రీతేజు హాస్పిటల్లో ఉన్నాడు. చూడాలి మరి ఇందులో రాజకీయమేనా, రాజకీయానికి పనికొచ్చే అంశాలేనా? మరి ఎందుకు పోలేదు ఆ రోజు నిమ్స్కి? ఈరోజు అందరు ఎందుకు ఇక్కడ ఈరోజు కిమ్స్కు? అదే నేను చెప్తున్నాను. అంటే ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఈ సెలెక్టివ్ జస్టిస్. అంటే నాకు దారుణం కదా. రాజకీయంగా లబ్ధి ఎక్కడ చెందుతుంది, పబ్లిక్లో పిఆర్ స్టంట్ ఎక్కడ చేయొచ్చు అనే దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సంధ్యా థియేటర్లో ఇన్సిడెంట్ జరిగిందో అన్ఫార్చునేట్, జరగకూడని సంఘటన జరిగింది. ఒక మహిళ ప్రాణం కోల్పోయింది. పాపం వాళ్ళ అబ్బాయి చావు బతుకుల హాస్పిటల్లో మధ్యలో ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది. లెట్స్ హోప్ దట్ విల్ కమ్ అవుట్ హెల్దీ. అయితే ప్రభుత్వం యొక్క అంటే అది జరిగి 10-15 రోజులు అయినాక అప్పుడు మేల్కొని ప్రభుత్వం అప్పుడు కేసులో ఎఫ్ఐఆర్లో ఆ యాక్టర్ పేరు పెట్టి అరెస్ట్ చేపించి తర్జన భర్జన చేసి న్యూస్లో అంటే మాకు తెలిసిందేంది అంతకుముందు 2 రోజుల ముందో 3 రోజుల ముందో సక్సెస్ మీట్లో అదే అల్లు అర్జున్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అని దిక్కులు చూసి పేరు మర్చిపోతే ఆ కింద అతను ఎవరో వాటర్ బాటిల్ ఇచ్చి చెప్తే అప్పుడు మళ్ళీ మాట్లాడినారు. ఇది ఈగో హర్ట్ అయింది ముఖ్యమంత్రికి కాబట్టే ఈ చర్య తీసుకున్నాడు. అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు. ఎందుకు చేయలేదు మరి 10 రోజులు? ఆ సంఘటన జరిగి 10-12 రోజులు అయినాక ఈ సక్సెస్ మీట్లో ఈయన పేరు మర్చిపోయినాక తర్వాత ఎందుకు జరిగింది అరెస్టు? ఒకవేళ మీరు కరెక్ట్గా లా ఫాలో అవుతున్నారు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనుకుంటే మీరు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే ఎఫ్ఐఆర్లో ఈ యాక్టర్ పేరు పెట్టేసి 3rd డేనో 4th డేనో మీరు అదుపులోకి తీసుకోవాలి కదా క్వశ్చనింగ్కి. ఇదంతా అయిపోయి ఆయన పేరు మర్చిపోయినాక ఈ తర్వాత ఎందుకు జరిగింది? ఒకటి. రెండవది మీరు అన్నారు గురుకుల విద్యార్థులు, శైలజ ఒక అమ్మాయి ఒకతే కాదు, దాదాపు 53 మంది కానీ ఆ విద్యార్థులు అమ్మాయి కూడా చనిపోయారు. ఎక్కడ కూడా ప్రభుత్వం ఓనప్ పోనీ చేసుకోవట్లేదు. ఎక్కడో మా దూరంలో తప్పిదం ఏ జరిగింది. పల్లెల్లోనూ కాదండి, ఇక్కడే హైదరాబాద్లో. అవును. అంటే నేను ఇప్పుడు శ్రీ తేజ్ దగ్గరికి పోవద్దంటలేను, కానీ అక్కడ ఆ అమ్మాయి కూడా చావు బతుకుల మధ్యలో ప్రభుత్వం భోజనం పెట్టలేని పరిస్థితి, అది పురుగుల అన్నం తిని ఆ అమ్మాయి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఉంటే చూడాల్సిన బాధ్యత లేదా? అంటే ఇంత నీచమైన రాజకీయమా అనేది కనబడతలేదా? చిల్లర రాజకీయం చేస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఇప్పుడు చెప్పిన శైలజ అమ్మాయి ఎగ్జాంపుల్ కాదు, ఇంకో అమ్మాయి కూడా మొన్న ఎలుకలు గారిసి ఉంది ఇప్పుడు. కాళ్ళకి ఏదో ఓవర్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చినారంట ఈ మహానుభావులు. ఈ ప్రభుత్వంలో ఓవర్ డోస్ వ్యాక్సిన్ ఇస్తే అమ్మాయి పారాలిసిస్ వచ్చిందంట, ఒక సైడ్ ప్యారలైజ్ అయింది అనేది చెప్పి నేను వార్తలో చదివిన. అంటే ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం ఈ తప్పుదాలు కప్పిపుచ్చుకోవడానికి హాస్పిటల్ తీసుకుపోకుండా ఎవరికైతే ఫుడ్ పాయిజనింగ్లు అవుతున్నాయో చికిత్స డైరెక్ట్ హాస్టల్ వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఉన్న దగ్గరికే డాక్టర్లు వెళ్ళి అక్కడనే ట్రీట్మెంట్ చేసి, ఎందుకంటే బయటికి వస్తే ప్రజలకు తెలుస్తుంది, ప్రజలకు పోతే మళ్ళీ ఒక విధమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది ప్రభుత్వ వైఫల్యాల మీద అని చెప్పేసి అది రానియకుండా కప్పిపుచ్చుకొని ఆ విద్యార్థులకు అక్కడ వాళ్ళ హాస్టళ్ళలోనే వైద్యం చేసే దుస్థితి ఈరోజు. హాస్పిటల్లోకి తీసుకుపోయి ఎవరికన్నా ఏముంటుంది, హాస్పిటల్ తీసుకోవాలి, మెరుగైన వైద్యం అందించాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటాం. కానీ అది కాకుండా వీళ్ళనే డాక్టర్లనే హాస్టళ్ళకి పంపించి ట్రీట్ చేయడం అనేది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఈ ప్రభుత్వం, నేను ఇప్పుడు విద్యార్థుల విషయం ఒకటే కాదు, ఇంతకుముందు చెప్పినట్టు మీకు
పోలీస్ కుటుంబాలండి. చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గూడా, తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు గూడా పోలీస్ వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు జేయలే. మాకు హక్కులు గావాలి. మాకు దట్ మాకు యూనిఫామ్‌తో వచ్చారు వాళ్ళు. యూనిఫార్మ్‌గా యూనిఫార్మ్ అంటే పోలీస్ వాళ్ళతోని, పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్‌ని అరెస్ట్ జేపిచ్చి, కొట్టిపిచ్చి లోపలేసే దుస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఎక్కడ సంతోషంగా ఉన్నారండి? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? మీరు జెప్పండి. నాకైతే నేను జెప్పినట్టు మీకు రైతులు గాని, మహిళలు గాని, విద్యార్థులు గాని, ఉద్యోగస్తులు గాని, ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీదకొచ్చినారు. మాకు జీతాలు రావట్లేదని టీచర్లు ధర్నా జేసిర్రు. జియో 46 బాధితులు వాళ్ళు రోడ్డు మీదకొచ్చి ధర్నా జేసినారు. అసలు ఈ 12 నెలల్లో రోడ్డు మీదకొచ్చి ధర్నా జేయని ఏ వర్గమైన, ఒక్క వర్గమైన ప్రజలున్నారా? హైదరాబాద్ అయితే మొత్తం కుప్పగూలిపోయింది. హైదరాబాద్‌లో అయితే ఎకోసిస్టమ్ ఉండేనో, ఒక పాజిటివ్ వైబ్ ఉండేనో, లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండేది. ఇప్పుడు క్రైమ్ రేట్ పెరిగింది హైదరాబాద్‌లో. ఈనాడులో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్‌గా. ఏదో ఒక పేపర్‌లో ఒక్క నెలలో 28 మర్డర్‌లు హైదరాబాద్‌లో జరిగినాయని చెప్పేసి కొన్ని నెలల కింద మనం ఆర్టికల్ చూసినాం. అంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. ఇక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. లక్షల మంది ఏదైతే వాటి మీద బిజినెస్‌ల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకొచ్చిర్రు. అంటే ఒక తుగ్లక్ చర్యలలాగా ఒక ఒక అనాలోచిత విధానాలతోని ప్రభుత్వంలోకి రాగానే కేసీఆర్ గారు ఏవైతే ప్రయత్నాలు చేసిర్రో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఫార్మా సిటీ లాంటి ప్రాజెక్టు. ఈయనకి ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అంటే తెలియదు. ఒకటే దగ్గర ఫార్మా ఇండస్ట్రీ ఉంటే, ఫార్మా యూనివర్సిటీతో పాటు, కంపెనీస్‌తో పాటు ఒక ఎకోసిస్టమ్ అంటే ఇప్పుడు చైనా లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌తోని కొట్లాడాలంటే ఎకనామీస్ ఆఫ్ స్కేల్ ఉండాలని అవును. చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వం 19,000 ఎకరాలు ఫార్మా సిటీ కోసం రాగానే ఈయన తీసి పెడితే, ఈయన రాగానే అది రద్దు చేసినాడు. ఎయిర్‌పోర్ట్ మెట్రో రాయదుర్గం నుండి వయా ఈ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎయిర్‌పోర్ట్ కనెక్ట్ అయ్యే మెట్రో. దాన్ని రద్దు అన్నారు. అంటే రాగానే రద్దు. ఫార్ములా ఈ రాగానే ఆ! రద్దు చేసుకున్నారు. ఇంకెట్లాగో ఇప్పుడు అన్నీ రద్దు చేసుకుంటే ఆ! ఎక్కడ పెరుగుతదండి? అంటే ఇంకొకటి ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నతమైన స్థాయిలో కూర్చొని, ఆ కుర్చీలో కూర్చొని ఎవడన్నా తెలంగాణ మీద ప్రేమున్నోడు, తెలంగాణ ప్రజలు బాగా కోరుకునేటోడు అసెంబ్లీలో నిలబడి నా రాష్ట్రం దివాలా తీసింది. నా రాష్ట్రం ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్ లాగా తయారైంది. ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్ లాగా మీదికెళ్ళి మంచి బట్టలేసి చూపిస్తుంది. ఎవడన్నా చెప్తాడా అండి? మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఆ మాటలు మాట్లాడతాడా? తెలంగాణ వ్యక్తి అయ్యుండి, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ముఖ్యమంత్రిని పక్కన పెట్టండి. తెలంగాణ నా రాష్ట్రం అని నా అభిమానం ఉన్నోడు ఎవడు కూడా ఆ మాటలు మాట్లాడడు. అట్లాంటి వ్యాఖ్యలు చేసినాక ఆ మనిషిని ఈరోజు పెట్టుబడులు ఎట్లొస్తాయి? ఈరోజు ఉపాధి కల్పన ఎక్కడికెళ్ళొస్తది? ఈరోజు ఎక్కడికెళ్ళి సృష్టిస్తారండి సంపద? వెరీ అన్‌ఫార్చునేట్ దట్ రేవంత్ రెడ్డి ఈస్ టుడే ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ యాహ్! తెలంగాణ స్టేట్. రెండోది ఇప్పుడంతా కూడా రాజకీయం అంతా కూడా బాగా కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది. అంటే కేటీఆర్ సమస్యలపైన పోరాడుతున్నాడు అనసా ఇప్పుడు ఈ ఫార్ములా రేస్, ఈ రేస్ దానిపైన 55,00,00,000 విషయంలో క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాము? ఎందుకు పంపించాము? దానివల్ల ఏం బెనిఫిట్ పొందాను మొత్తం చెప్పినప్పటికి కూడా ఈరోజు రేపు అరెస్ట్ అన్నట్టుగా గవర్నర్ నుంచి ఆమోదం వచ్చింది. అలా చీఫ్ సెక్రటరీ కూడా లేఖ రాయడం. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అందులో వీళ్ళేమో ఖచ్చితంగా చర్చ కూడా అసెంబ్లీలో జరపండి ఈ ఈ రేస్ మీద అని కూడా చెప్తున్నారు. అవును. కానీ వీళ్ళు మాత్రము అంటే చిట్ చాట్ చేసుకున్నారట. సీనియర్‌లు కలిపేసి అందరూ వద్దు దీని కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయో తెలవదు అన్నప్పుడు లేదు అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి నువ్వు పోయి చెప్పు పో అని చేసి పొంగులేటికి చెప్పినట్టు చిట్ అవును. చాట్‌లో మీడియాకి లీక్. చెప్పేసేయమని మీడియాకి లీకులు. అంటే మీకు ఓవరాల్‌గా ఈ పర్సెప్షన్ చూస్తుంటే అంటే తెలుసా? తెలియక చేస్తుర్రా? అంటే ఒకవేళ జైల్లోకి పోయినోళ్ళ పరిస్థితి అందరిది కూడా చూసినాం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాగా నడుస్తుంది బాగా. జైలుకి పోయొచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అనేది. ఎందుకంటే జరిగింది అట్టే చూసినాం. ఏపీలో ఆ ఇద్దరు, ఈయన పోయొచ్చిన ఆయన ఈయన వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇప్పుడు కేటీఆర్‌ని లోపలేస్తాము అనేసి అంటున్నారు. తప్పు చేసిన వాడు ఎవడికైనా జైలుకెళ్ళాల్సిందే అనేసి. తప్పు జరగలేదని చెప్తున్నారు. తప్పు చేసిన వాడు జైలుకెళ్ళాలని వీళ్ళు అంటున్నారు. నిజంగానే జైలుకి పంపిస్తే ఎట్లుంటది? వాళ్ళకొచ్చే బెనిఫిట్ ఏంది? ఒకటి ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలనే ఇప్పుడు ఈ ఫార్ములా ఇది ముందుకు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గాని, వారి మంత్రివర్గం గాని డిస్కషన్ పెట్టుకుంటుంది. వారికి అజెండా ఏముండాలి? ఎక్కడైనా తప్పు జరిగితే చట్టం దాని పని తాను చేసుకోపోవాలనుకోవాలి గానీ, కూర్చొని గంటలు మీటింగ్ పెట్టుకొని మనం అరెస్ట్ చేద్దామా వద్దా? చేస్తే ఏమైతది? హ్మ్. చేయకపోతే ఏమైతది? రాజకీయంగా మనకు లబ్ధి ఉంటదా? నష్టం ఉంటదా? ఇవి మాట్లాడతారా అండి ఎవరైనా క్యాబినెట్‌లో కూర్చొని? మీరు చెప్పండి. ఒకవేళ నేను తప్పు జరిగింటే కేస్ ఫైల్ చేయండి. విచారణ సంస్థలొస్తాయి, కోర్టులున్నాయి, న్యాయస్థానాలున్నాయి. కేటీఆర్ గారు గూడా చెప్పారు. మాకు న్యాయస్థానాలున్నాయి. మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. అక్కడ జరిగిందే లేదు. ఇప్పుడు ఆళ్ళు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. అసలక్కడ కరప్షనే లేనప్పుడు ఏసీబీ ఎక్కడికెళ్ళొస్తదండి? ఏసీబీ కేస్ ఎట్లా ఫైల్ చేస్తది? నాకు యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ ఎ లేమన్ నేను అడుగుతున్నా. కరప్షన్ అంటే ఏంటిది? మనీ లాండరింగ్ అంటే ఏంటిది? అందరికి తెలుసది. కానీ ఇక్కడ ఫార్ములా ఈ రేస్‌కి సంబంధించి ఏదైతే హైదరాబాద్‌లో గత సంవత్సరం జరిగిందో, దాని ద్వారా 700,00,00,000 ఎకానమీ బూస్ట్ అయింది హైదరాబాద్‌కి. హాస్పిటాలిటీ ద్వారా, హోటలింగ్ ద్వారా, ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా రకరకాల అంటే ఇది నేను చెప్పేది కాదు, బీఆర్ఎస్ చెప్పేది కాదు. నియెల్సన్ అనే ఒక ఇండిపెండెంట్ సంస్థ
వాళ్ళు సర్వే చేసి, ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు సర్వే చేసి చెప్పింది ఏంటంటే, ఈ ఒక్క రేస్ పెట్టడం వల్ల హైదరాబాద్లో 700 కోట్ల లాభం జరిగింది హైదరాబాద్ సిటీకి అని చెప్పినారు. ఆ రేస్కి ఖర్చు ఎంత అయిందండి? 100నో 140 కోట్లు అయింది. ఆ 140 కోట్లు ఖర్చు పెట్టినందుకు 700 కోట్ల లాభం జరిగింది ఒకటి. రెండవది, వీళ్ళది చాలా సంకుచిత మనస్తత్వం ఉందండి కాంగ్రెస్ పార్టీకి. ఏది కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఏది ఆలోచించినా పెద్దగా ఆలోచిస్తారు. రేస్ అని మాట్లాడుతున్నారు కానీ అది యాక్చువల్గా రేస్ కన్నా ఎక్కువ లాభం ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఈ మొబిలిటీ వ్యాలీ, ఒక వీక్ ఆఫ్ ఈ మొబిలిటీని మనం తెలంగాణని హబ్గా క్రియేట్ చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్ ద ఫ్యూచర్. అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అవన్నీ కనుమరుగైపోతే రాబోయే రోజుల్లో అంతా బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విల్ టేక్ ఓవర్. ఈ గ్రోత్ ఫేజ్లో హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణని ఎట్లా మనం హబ్గా తీసుకురావాలని చెప్పి పెద్ద ఆలోచనతోని ఈ మొబిలిటీ వ్యాలీ, ఈ మొబిలిటీ సమ్మిట్ అని పెట్టేసి ఆ వీక్ ఏదైతే రేస్ జరిగిందో ఫిబ్రవరి గత సంవత్సరం, అంతకన్నా ముందు 1 వీక్ ఒక ఈవెంట్ చేసింది ప్రభుత్వం. ఆ ఈవెంట్లో ఏం జరిగింది? దివిటిపల్లిలో ఈ మొబిలిటీ క్లస్టర్ అని చెప్పి అక్కడ ప్రభుత్వం కొద్దిగా ల్యాండ్ ప్రైవేట్ పెట్టుబడులకు ఇయర్ మార్క్ చేస్తే, అమరరాజా బ్యాటరీస్ వచ్చి 9,500 కోట్లు ఇయాన్ లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఈ ఫ్యూచర్ ఆఫ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్కి వాళ్ళు పెట్టుబడులు అనౌన్స్ చేశారు. అట్లా హుండై లాంటి కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ ఇక్కడ మొమిన్పేట్ ఎంకతల్లపల్లి దగ్గర అక్కడ ఒక క్లస్టర్. కానీ ఇప్పుడు ఈ 55 కోట్ల చుట్టే తిరుగుతుంది కదా, వాళ్ళు రద్దు అంటే నేను చేసుకున్నారు. చెప్తున్నా, అంటే వీళ్ళకి ఫస్ట్ అది తెలియదు, ఆ రేస్ ఏంది తెలియదు, దాని వెనుక ఎంత శ్రమ జరిగింది, పెట్టుబడులు తీసుకొచ్చే, అంటే దీని వెనుక మనకి విజన్ ఏముండే అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఒక హబ్ క్రియేట్ చేసుకుంటే ఈ ఈ ఎలక్ట్రిక్ రేస్ ద్వారా ఇంటర్నేషనల్గా హైదరాబాద్ ఒకటి గ్లోబల్ మ్యాప్లోకి పోతుంది. ఏ కంట్రీస్లో ఏ సిటీస్లో జరుగుతుందండి ఈ రేసు? ఫార్ములా ఈ రేసు లండన్, న్యూయార్క్, రోమ్, ప్యారిస్, బీజింగ్ ఇట్లాంటి ప్రధాన 9-10 నగరాలు ప్రపంచంలోనే 9 మంది డెవలప్డ్ సిటీస్లో జరిగే ఈవెంట్స్ మ్యాప్లో సర్క్యూట్లో హైదరాబాద్ని తీసుకుపోయి పెట్టినాం మనం. అది హైదరాబాద్కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చినట్టు కాదా? నంబర్ 1. నంబర్ 2, నేను ఇంతకుముందు చెప్పినట్టు 700 కోట్ల లాభం జరిగిందని ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సర్వే చేసి చెప్పింది రేస్ వల్ల కాదా? నంబర్ 3, దాదాపు 20,000 కోట్ల పెట్టుబడులు ఆ 1 వీక్ ఆఫ్ ఈవీ సమ్మిట్ అయితే రేస్కి ముందు చేసిందో ప్రభుత్వం, దాదాపు 20,000 కోట్ల పెట్టుబడులు అనౌన్స్మెంట్స్ వచ్చినాయి తెలంగాణకు. అది లాభం కాదా? యాక్చువల్గా విజన్ వచ్చేసి ఈ మొబిలిటీ వ్యాలీ ఈ రేస్ ద్వారా ఈ 4 సంవత్సరాలకు రేస్ రాసుకున్న కాంట్రాక్ట్ వీళ్ళు ఫార్ములా ఇంటర్నేషనల్ FIA, ఫార్ములా ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్. ఈ వీళ్ళ విజన్ ఏముండే అంటే 2030 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం ఇట్లా రేస్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం పెట్టుబడులు ఆకర్షించుకుంటూ పోతే మనం 2030 వరకు 50,000 కోట్ల పెట్టుబడులు, తద్వారా 4 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు తెలంగాణలోకి తీసుకురావాలనే ఒక పెద్ద ఆలోచనతో తీసుకొచ్చినటువంటి రేస్ అది. ఉట్టిగానే ఏదో రేసు, కార్లు పోతాయి, రేస్ చేసుకుంటారు, డబ్బులున్న వాళ్ళు చూస్తారు, టైంపాస్ కోసం అది కాదు ఐడియా. అది కాదు ఐడియా. వాజ్ టు గెట్ ఇన్వెస్ట్మెంట్స్, టు క్రియేట్ జాబ్స్. దట్ వాజ్ ది ఐడియా అండ్ పుట్ హైదరాబాద్ ఆన్ ద గ్లోబల్ మ్యాప్. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కూడా బెనిఫిట్ అయింది అన్ని రకాలుగా. దిస్ వాజ్ ద కాన్సెప్ట్. అయితే ఇప్పుడు 55 కోట్లది వచ్చేసే వరకు చాలామంది క్లారిటీ కావాలి. 55 కోట్లు ప్రభుత్వం నుంచి ఎవరు ప్రైవేట్ ఖాతాలకు పోలేదండి. అక్కడ ఏం జరిగింది 1 మినిట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2023 నుంచి 4 సంవత్సరాలకి తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ చేసుకుంది FIAతో, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్. ఈ FIA అనేది అంతర్జాతీయ సంస్థ. ఇదేదో ప్రైవేట్ వ్యక్తితో ప్రైవేట్ బ్యాంక్ అకౌంటో కాదు. వీళ్ళు తెలంగాణలో హైదరాబాద్లో కాదు, మొత్తం ప్రపంచంలో మోటార్ స్పోర్ట్ కండక్ట్ చేస్తుంది. F1, ఫార్ములా 1, ఫార్ములా 2 ఈ రేస్ ఇది ఎంత పాపులర్ అంటే మోటార్ స్పోర్టు, నాకు తెలిసి గత సంవత్సరం జరిగిన ఫార్ములా 1 రేస్లో దాదాపు 50 కోట్ల మంది వీక్షించారు. 50 కోట్ల మంది చిన్న నంబర్ కాదు. అంటే ఇట్స్ మోస్ట్ లవ్డ్ స్పోర్ట్ ప్రపంచంలో, చాలామందికి ఇష్టము, చూస్తారు. ఇట్లాంటి రేసు 4 సంవత్సరాలకి నేను ఇంతకుముందు చెప్పిన అన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో తెలంగాణకు మేలు జరగాలి, ఇక్కడ యువతకు ఉద్యోగం రావాలి, రాష్ట్రానికి ఆదాయం రావాలి, పెట్టుబడులు రావాలని చెప్పి 4 సంవత్సరాల కాంట్రాక్ట్ సైన్ చేసుకుంది. మొదటి సంవత్సరం 2023లో లాస్ట్ ఫిబ్రవరిలో రేస్ జరిగినప్పుడు గ్రీన్కో అనే ఒక ప్రైవేట్ సంస్థ వచ్చేసి వాళ్ళు స్పాన్సర్షిప్ చేసినారు ఈవెంట్కి. స్పాన్సర్షిప్ చేసినప్పుడు ఈవెంట్ జరిగింది, లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా అయింది. మనం దాని రిజల్ట్ చూసినాము. ఇవన్నీ మనం ఇప్పుడు ఏదైతే లాభాలు మాట్లాడుకున్నాము ఇవన్నీ కనబడ్డాయి. ఈ ఇయర్ 2024లో మళ్ళీ ఫిబ్రవరిలో ఇట్ వాస్ సపోజ్ టు షెడ్యూల్, అంటే 4 ఇయర్స్కి ఉన్న కాంట్రాక్ట్ కదా, సెకండ్ ఇయర్ చేయాల్సి. కానీ ఏమైంది, దురదృష్టవశాత్తు డిసెంబర్లో ఈ ప్రభుత్వం వచ్చింది. లాస్ట్ డిసెంబర్లో ఈ ప్రభుత్వం వచ్చి రాగానే నేను ఇంతకుముందు చెప్పినట్టు అనాలోచితంగా ఎక్కడ డిస్కషన్స్ లేకుండా ఫార్మాసిటీ రద్దు, మెట్రో ఎయిర్పోర్ట్ రద్దు, అట్లనే ఫార్ములా ఈ రద్దు అన్నారు. రద్దు అనేసారు. రద్దు అనగానే ఏమైంది, ఆల్రెడీ 4 సంవత్సరాలకు రాసుకున్న కాంట్రాక్టు
లాస్ట్ ఇయర్ ఆ ప్రైవేట్ స్పాన్సర్ వచ్చేసి స్పాన్సర్ చేసి ఈవెంట్ జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ జరగాల్సిన రేస్కి ఆ ప్రైవేట్ స్పాన్సర్ బ్యాక్ వెళ్ళిపోయాడు. సో మనకి వేరే స్పాన్సర్ని తీసుకొచ్చి స్పాన్సర్షిప్ తీసుకునే చేయించే లోపు ఒక స్టాప్ గ్యాప్ అగ్రిమెంట్గా ప్రభుత్వం ఏమన్నది, మీరు రేస్ కండక్ట్ చేయండి. ఏదైతే స్పాన్సర్షిప్ వచ్చి ఆ స్పాన్సర్ వచ్చి కొత్త స్పాన్సర్ వచ్చి మాకు డబ్బులు ఇస్తాడో అంతలోపు గవర్నమెంట్ మేము స్పాన్సర్ చేస్తాం ఈ రేస్కి, మీరు రేస్ కండక్ట్ చేయండి, ఎందుకంటే రేస్ షుడ్ గో ఆన్. ఆ కొత్త స్పాన్సర్ వచ్చినప్పుడు ఆ స్టాప్ గ్యాప్ అగ్రిమెంట్ మనం ఫిల్ చేసుకుందామని చెప్పేసి 55 కోట్లు ప్రభుత్వం నుంచి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫార్ములా ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ ఏమైంది, నేను చెప్పినట్టు డిసెంబర్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రద్దు అన్నారు. రద్దు అన్నప్పుడు ఆ సంస్థ ఏమంటుంది, మీరు మాతో 4 సంవత్సరాలు కాంట్రాక్ట్ రాసుకున్నారు, లీగల్ కాంట్రాక్ట్, తద్వారానే మీరు మాకు ఆ 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసారు రేస్ కండక్ట్ చేయడానికి. మీ తరఫు నుంచి మీరు వచ్చి క్యాన్సిల్ చేస్తున్నారు, మా తరఫు నుంచి మేమేం బ్రీచ్ చేయట్లేదు కాంట్రాక్ట్ని. మీరే కాంట్రాక్ట్ చేసుకున్నారు, మీరు రేస్ కండక్ట్ చేయమన్నారు, డబ్బులు ఇచ్చారు. అది మన ప్రభుత్వం ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అయిపోయేది, రేస్ అయిపోతుంది. కానీ వీళ్ళు వచ్చి బ్రేక్ చేసినందుకు వాళ్ళు ఏమన్నారంటే, మీరు బ్రేక్ చేసినారు కాబట్టి మేము మీరు ఫోర్ఫిట్ అవుతారు. గవర్నమెంట్ ఏదైతే 55 కోట్లు రేస్ కండక్ట్ చేయమని మాకు ట్రాన్స్ఫర్ చేసిందో మీరే క్యాన్సిల్ చేస్తారు కాబట్టి మీరు ఆ 55 crores మీరు ఫోర్ఫిట్ కావాలి ప్రభుత్వం. ఇక్కడ ఇది జరిగింది. ఇందులో కరప్షన్ ఏముంది, డబ్బులు చేతులు మారి కేటీఆర్ గారికి ఏమి లాభం జరిగింది, వీళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లకు వీళ్ళ జేబులకు ఏమైనా వచ్చినాయి ఆ డబ్బులు. ఉల్టా కేసు అనేది బనాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక అనాలోచిత నిర్ణయం వల్ల 55 కోట్లు ప్రభుత్వ నిధులు ఆ సంస్థకి ఇచ్చి వాడు మళ్ళీ వాపసు ఇవ్వకుండా వీళ్ళు కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కేటీఆర్ గారి మీదనో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీదనో కాదు. వీళ్ళ తెలివి తక్కువతనంతో సరే ఇప్పుడు ఆ 55 కోట్లు నష్టం ఏదున్నా దాన్ని సాకుగా చూపించి ఏమన్నారు, ఫస్ట్ కాళేశ్వరం అన్నారు. అవును 96,000 కోట్లతో కట్టిన కాళేశ్వరాన్ని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడారు. అవును. ఇదిగో చూడు, అప్పుడు మెగాన్ తిట్టిరు, వాళ్ళని తిట్టిరు, వీళ్ళని తిట్టి, సరే తిట్టిన వాళ్ళని పక్కన చేర్చుకున్నారు, అది వేరే విషయం. మరి తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి తెరపైకి తీసుకొచ్చి 1,00,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల నుంచి ఈ 55 కోట్ల విషయంలో ఈరోజు వాళ్ళ లీకులు, జైల్లో పెడుతున్నాం, అరెస్టు తప్పదు, అది ఇదని మాట్లాడుతున్నారు. సరే, అరెస్టు చేసి ఏం సాధిస్తారు? అరెస్టు వల్ల ఇప్పుడు జరిగే ప్రయోజనం ఏంది? కక్ష సాధింపు కామన్ వర్డ్, అది ఏంటి? దీనివల్ల వచ్చే వాళ్ళకి బెనిఫిట్స్ ఏంది అంటున్నారు. కాంగ్రెస్ నాయకులకు, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప వచ్చేదేం లేదు. ప్రజలకు ఏం మరుగుతుందండి దీని ద్వారా చెప్పండి. సాటిస్ఫాక్షన్ తో పాటుగా ఇప్పుడు పాపులారిటీని వాళ్ళే ఇచ్చినట్టు అవుతుంది కదా, మరి ఆ ఒక బేసిక్ మర్చిపోతున్నారా? 100% మర్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేసే, ఇప్పుడు ప్రజలు అమాయకులు కాదండి, ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలకు తెలుసు. గత సంవత్సరం నుంచి మీరు స్టార్టింగ్లో మాట్లాడినట్టు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఇష్యూస్ మీద ప్రజల ధ్యాస పోకుండా స్టార్టింగ్లో కాళేశ్వరం అన్నారు, మీరు అన్నట్టు కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినారు, సంవత్సరం అయింది, ఇప్పటివరకు దాని మీద ఏం తెలుసుకున్నారు, ఏం తెలియని తెలియదు. పవర్ పర్చేజ్, విద్యుత్ కొనుగోలు మీద వేసినారు, అక్కడ ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసినారు, దాని మీద ఏం తెలియదు, ఇప్పటివరకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్, ఇదిగో అరెస్ట్, అదిగో ఏదో దొరికింది అని చెప్పి లీక్లు ఇచ్చినారు మీడియాకి, ఇట్లానే కొన్ని రోజులు ఆ డ్రామా నడిపించినారు. దాని మీద ఇప్పటివరకు ఏం తెలియంది, ఒక అఫీషియల్గా ఒక ఎవిడెన్స్ కానీ బయట పెట్టింది లేదు, కోర్టులో పెట్టింది లేదు. అంటే గడేకొకసారి ఇప్పుడు ఆ మూడిట్లో ఏం కాలేదు. నెక్స్ట్ ఫార్ములా ఈ, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు అక్కడ జరిగిందే లేదు. అక్కడ మీకు కరప్షనే లేనప్పుడు, మనీ లాండరింగే లేనప్పుడు కేసు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆ బేసిస్ మీద అరెస్ట్ ఎట్లా చేస్తారు? ఒకవేళ అరెస్ట్ చేసినా, ఈరోజు అధికారం మీ దగ్గర ఉంది, ప్రభుత్వ యంత్రాంగం మీ దగ్గర ఉంది, పోలీసులు మీరు చెప్పినట్టు ఉంటారు కాబట్టి మీరు ఒకవేళ అరెస్ట్ చేసినా ఆ కేసు కోర్టులో నిలవదు. అది ఈరోజు అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగాలని లేఖ రాయడం, అంటే దాని మీద పట్టుబట్టడం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే దమ్ము ఉంది, మేము తప్పు చేయలేదు, మేము నిజాయితీగా ఉన్నాము, మీకు దమ్ము ఉంటే మీరు ఆ అంశాన్ని, ఈరోజు కేటీఆర్ గారి లేఖలో అదే సారాంశం. రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ సహచరులు అందరూ కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని ఈ కేసు మనం ముందుకు తీసుకెళ్దామా అరెస్ట్ చేద్దామా వద్దా, చేస్తే వాళ్ళకి కూడా పడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? మీరు 4 గోడల మధ్యలో కూర్చొని ఎందుకు చర్చించడం? అసెంబ్లీలో పెట్టండి, 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తారు ఇందులో ఏం జరిగింది, అసలు A to Z. నేనేం తప్పు చేయలేదు, నేను తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి, తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడానికి, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము స్పాన్సర్షిప్గా ముందుకెళ్ళినాము ఈ రేస్కి. దాంట్లో ఎక్కడ అవకతవకలు జరిగినాయి, మీరు ఏ విషయం మీద, ఇక్కడ ఏదో కరప్షన్ జరిగింది, ఏసీబీ కేసు అంటున్నారు, చర్చ పెట్టండి దయచేసి, నేనే మాట్లాడతా అని చెప్పి కేటీఆర్ గారు వాళ్ళు ఓపెన్ లెటర్ రాసినారు. మరి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆధారాలు ఉంటాయి, ఇక్కడ ఏదో అవినీతి జరిగింది, తప్పు జరిగిందని చర్చ పెట్టండి. రేపు ఎల్లుండి అసెంబ్లీ ఉంది కదా, లేకపోతే ఎక్స్టెండ్ చేయండి ఇంకో 2 రోజులు, చర్చ పెట్టండి, ప్రజలకు తెలిసేటట్టు మీరు డిస్కస్ చేయండి, అయిపోతుంది కదా. అక్కడ ఏం లేనప్పుడు ఒకవేళ చర్చ పెట్టకపోతే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టకపోతే, ఈరోజు కేటీఆర్ గారు రాసిన లెటర్ ప్రకారం 100% రేవంత్ రెడ్డి గారు
అక్కడ కక్ష సాధింపు చర్యలుగానే ఒకవేళ అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే 100%, ఎందుకంటే పబ్లిక్కి తెలియకుండా ఒక గోబల్స్ ప్రొపగాండా చేసి ఏదో జరిగిపోయింది అని 10 మందితోని 10 సార్లు అనిపించి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ చేస్తే చేసుకుంటారేమో కానీ ఈ కేసు కోర్టులో నిలవదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు అక్కడ కరప్షనే లేదు. కోర్టులో ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయండి? ఇమీడియట్గా బెయిల్ మీద వచ్చేస్తారు అంటే బయటికి. ఒకటి ఏంటంటే law ప్రభుత్వం will take its తీసుకునే own course. నిర్ణయంలో అంటే ఆ రోజు సరే కేటీఆర్ చాలా క్లారిటీగా ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. ఈరోజు దానిపైన చర్చ జరగాలి అసెంబ్లీలో కూడా ఆయన పట్టుబడడం అనేది కూడా ఓకే. వీళ్ళ వర్షన్ ఏంది అని అంటే అసలు క్యాబినెట్ ఆమోదం, ఒక క్యాబినెట్ పెట్టుకున్నారా, దానికి ఆమోదం ఉందా? క్లారిఫికేషన్ ఇస్తాం. అయితే వీళ్ళకి మరి ప్రభుత్వంలోకి వచ్చి 1 year తర్వాత కూడా వీళ్ళు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం. హెచ్ఎండిఏ అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ. హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈజ్ అ ఆటోనామస్ బాడీ. ఆ ఆటోనామస్ బాడీకి చైర్మన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్, వైస్ చైర్మన్ ఈజ్ ది మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. ఆ టైంకి ఎవరు ఉంటారో కింద సెక్రటరీ ఉంటారు, హూ ఈజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు గత ప్రభుత్వంలో అరవింద్ కుమార్ గారు. ఆటోనమస్ ఇండిపెండెంట్ బాడీ కెన్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్స్. ప్రతిదానికి క్యాబినెట్కి పోయి క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న డెసిషన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిందే కాబట్టి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇది కాబట్టి ఈ రేస్ కండక్ట్ చేయడం. మున్సిపల్ అండ్ ఇండస్ట్రీస్ కూడా, ఇండస్ట్రీస్కి కూడా కేటీఆర్ గారే మినిస్టర్ ఆనాడు. సో ఈ రేస్ అనేది ఈ 2 డిపార్ట్మెంట్స్కి సంబంధించింది. మున్సిపల్ బికాజ్ హైదరాబాద్లో ఇక్కడ రోడ్లలో అవుతుంది, ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఇండస్ట్రీని ఈవీ సమ్మిట్ ఆ ఇండస్ట్రీని ఆకర్షించి పెట్టుబడులు అంతా. సో ఈ ఈజ్ ది కంపిటెంట్ అథారిటీ. కేటీఆర్ గారు గతంలో కూడా చెప్పినారు ఈ ఇష్యూకి సంబంధించి నా మంత్రిత్వ శాఖ పరిధిలో చేయాల్సినటువంటి రేస్ కాబట్టి యాజ్ అ మినిస్టర్ అండర్ ఓత్ నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను. నేను తీసుకోవచ్చు కొన్ని ఇండిపెండెంట్ డెసిషన్స్, దానికి క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు. నేను తీసుకున్నందుకు నా కింద ఉన్నటువంటి సెక్రటరీకి నేను ఇన్ఫార్మ్ చేసినాను, వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసినాను, వాళ్ళు అది ముందుకు తీసుకెళ్ళినారు. కాబట్టి అందులో తప్పేం జరగలేదు. ఫస్ట్ వీళ్ళకి అందుకే మేము చెప్పేది ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి పబ్లిక్లో డిస్కషన్ జరగాలంటే అసెంబ్లీలో పెట్టండి. అసెంబ్లీలో ఈ ఇష్యూ పెడితే కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, మేమందరం చెప్పడం కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకున్న అభ్యంతరాలు ఏందో, మరి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎక్కడ తప్పు కనబడ్డదో, ఆ అప్రూవల్స్ ఏంటిదో, అక్కడ ఏసీబీ ఎందుకు వచ్చిందో, మరి అక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు ఇంకెవరన్నా కూడా మాట్లాడవచ్చు. నేను చెప్పేది అది, అక్కడ ఏమీ లేదు. వాళ్ళకి ఫస్ట్ ఏమీ తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏంటంటే ఎక్కడో కాడ కేసు ఇరికియాలి, ఎఫ్ఐఆర్ వేయాలి, వారిని అరెస్ట్ చేసి లోపల వేయాలి అనేది ఒక అంటే ఒక నారో మైండెడ్ థింకింగ్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ఫార్చునేట్లీ వాళ్ళకి రేపు ప్రజాకోర్టులో తెలుస్తుందండి. కోర్టులు ఎట్లాగో ఈ కేసు నిలవదు. నేను చెప్పినట్టు ప్రజాకోర్టులో కూడా 100% ప్రజలకు తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షగట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేశారు. దీని ద్వారా వారి ప్రభుత్వానికి, వారి పార్టీకే నష్టం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి. మాకేం జరగదు. కేటీఆర్ గారు చెప్పినారు హాయిగా ఒకవేళ వాళ్ళు పంపించినా నేను పోతా, యోగా చేసుకుంటా వచ్చి మళ్ళీ పాదయాత్ర విచిత్రం ఏంటంటే పంపిస్తామంటారు, మళ్ళీ పోతా అంటే ఉత్సాహపడుతుండ్రు అంటారు. అంటే అక్కడ పస లేదు కదా. మీకు అంత ఖచ్చితంగా ఈ కేసు నిలుస్తుంది కోర్టులో అంటే ఎప్పుడో పంపించేవాళ్ళు. ఇన్ని రోజులు ఎందుకు అవుతారు 1 year? ఇంకొక ఈరోజు కామెడీ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అదానీ విషయంలో ఈరోజు రాహుల్ గాంధీ పిలుపునిచ్చిండు అనేసి వీళ్ళు వెళ్ళి రోడ్ల మీద కూర్చొని ఇవ్వాలి ధర్నా చేసుడు, మళ్ళీ మీదకి వెళ్ళి పోలీసులు మమ్మల్ని ఇది చేసిరు అన్నాడు. ఏమనిపించింది మీకు చూస్తే? మీరు అన్నట్టు కామెడీ అది. ఇట్స్ రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. ఇదేదో స్ప్లిట్ పర్సనాలిటీ లాగా అనిపించింది మాకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూస్తే. ఎందుకంటే జనవరిలో దావోస్కి వెళ్తారు, 12,400 కోట్ల ఒప్పందాలు చేసుకుంటారు. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇచ్చిండు, అలాయ్ బలాయ్ చేసుకుంటాడు. ఇక్కడికి వచ్చి స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు యాక్సెప్ట్ చేస్తారు డొనేషన్కి. పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడానికి కూడా కాంట్రాక్ట్ అదానీ గారికి ఇవ్వబోతున్నారని చెప్పి మధ్యలో అదొకటి డిస్కషన్. అంటే ఒకవైపు మన రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని అదానీ గారికి తాకట్టు పెట్టి వారి బిజినెస్ ప్రయోజనాల కోసం వారికి అప్పచెప్పాలనే ఒప్పందాలు మీరు చేసుకుంటున్నారు. రెండో పక్క మీ నాయకుడు ఢిల్లీలో పొద్దున్న లేస్తే రాత్రి వరకు అక్కడ పార్లమెంట్లో, బయట ప్రెస్లో, పబ్లిక్ మీటింగ్స్లో ఎక్కడ పోయినా అదానీ గారిని, మోదీ గారిని ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఆయన లూటీ చేస్తున్నాడు అదానీ, ఆయన ప్రధాని, ఇద్దరు డబుల్ ఇంజన్ అంటే దేశంలో ఒకరు అదానీ అయితే ఇంకోరు ప్రధాని అని చెప్పి ఆయన విమర్శిస్తుంటాడు. అంటే ఈ డైకాటమీ ఏంది, ఈ డైలమా ఏంది? అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా? నంబర్ 1. నంబర్ 2, ఈరోజు మీరు చెప్పినట్టు అదానీ మోదీ గారికి ఉన్నటువంటి రిలేషన్ మీద ఆయన రాహుల్ గాంధీ గారు పిలిపిస్తే ఈయన ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు చలో రాజ్భవన్ ముట్టడికి బయలుదేరిండు. పోలే మళ్ళీ రాజ్భవన్ వరకు పోతాడా? పోడు. ఎందుకంటే మళ్ళీ అదానీ ఫీల్ అవుతాడు కదా. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర ఆగి ఆయన్నే మైక్లో చెప్తున్నాడు నన్ను పోలీసు వాళ్ళు పోనిస్తలేరని. ఈయనే ముఖ్యమంత్రి, ఈయననే హోమ్ మినిస్ట్రీ, ఈయననే చెప్తున్నాడు నన్ను పోలీసు వాళ్ళు పోనీయట్లేదు అని. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇది.
అంటే ప్రజలు ఎట్లా కనబడుతున్నారు నాకైతే అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారికి మరి ప్రజలు అమాయకంగా కనిపిస్తుర్రా? ప్రజలను పిచ్చోళ్ళు ఇలా అనుకుంటున్నారా? ఫోన్లు నేను చేసి ఏం అడిగిర్రు చేసినా అదే నడుస్తది ఏంది ఇది వీళ్ళు అనుకుంటున్నాడా? చేస్తే రాజ్భవన్ దగ్గర డైరెక్ట్ పోవచ్చు కదా వీళ్ళని ఎవరు ఆపుతారు. అంత నీకు పోయి రాజ్‌భవన్ ముట్టడి చేసే అంత కోపం ఉంటే అదాని మీద, మీ నాయకుడు ఇచ్చిన పిలుపు మీద నీకు అంత నమ్మకం ఉంటే ఎందుకు అనౌన్స్ చేస్తలేవు? 12,400 కోట్లు ఎంఓయూలు సైన్ చేసుకున్నావు కదా అదానితోని దావోస్‌లో. అది రద్దు చేస్తున్నా అని చెప్పరాదా అయిపోతది. మేము కూడా నమ్ముతాం కొద్ది వరకు. అరే! రేవంత్ రెడ్డి గారు కరెక్టే. రాహుల్ గాంధీ గారు మాట ఇన్నట్టున్నారు. తెలుసో తెలవకో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు క్యాన్సెల్ చేసుకుంటున్నారు. అది చేయరు. ఒప్పందాలు అట్లనే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం చలో రాజ్‌భవన్ అని చెప్పేసి వాళ్ళ నాయకుడిని ప్రసన్నం తెలుసో చేసుకోవడానికి. తెలియక ఏంటండి ఎన్నేళ్ళకెళ్ళి రాహుల్ గాంధీ అదాని గురించి అదాని చోర్ అని అదాని 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 నేననేది అవినీతి తెలుసో పరుడు అనేసి నేననేది తెలుసో తెలవదో రేవంత్ రెడ్డి గారికి గాదు. రాహుల్ గాంధీ గారికి. ఆయనకు తెలవదు. అసలు ఆయన ఆ, ఏందో, ఆయన విధానం ఏందో, ఈయన ఆయన తెలు- సొంత పార్టీ ముఖ్యమంత్రి ఈయన ఏం నా- చేస్తున్నాడో ఆయనకు తెలవదా అండి? ఇప్పుడు సంవత్సరం నుంచి తతంగం నడుస్తుంది అదానితోని రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి కూడా మొన్న కోహినూర్ హోటల్‌లో కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్‌లో చెప్పినారు క్లియర్‌గా. మ్మ్. వారికొచ్చిన అవునట. సోర్స్ ప్రకారం ఇప్పటివరకు డినే చేయలేదు. అదాని గారొస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీటింగ్ పెట్టుకున్నారు కోహినూర్ హోటల్‌లో అని చెప్పేసి. ఇప్పటివరకు ఎవరు డినే చేసిర్రండి? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చి అన్నారా? ఇది అవాస్తవం, ఇది నిజం కాదు అని. ఎందుకనరు? ఎందుకంటే నిజం కాబట్టి. అంటే ఇక్కడ కాంగ్రెస్ మంత్రులకు గాని, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి గాని అదాని గారితోని ఏమి ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఉందో తెలవదు గానీ, పాపం రాహుల్ గాంధీని పిచ్చోని చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ కాంగ్రెస్ మాత్రం పార్టీ చాలా నేతలు రాహుల్ గాంధీని పిచ్చోని ఇవాళ చేస్తున్నారు. కామెడీ జరిగింది ఇవాళ మాత్రం. 100% కామెడీ అది. చూసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుర్రు. నాకు తెలిసిన వాళ్ళు 2, 3 కాల్ కూడా చేసినారు. ఈ తమాషా క్యా హై హైదరాబాద్ మే అని. క్యా కర్తే పోలీసులు వీళ్ళు ప్రభుత్వం పెట్టుకోండి పోలీసు వాళ్ళు అప్పుడు ఏంది ఎందుకంటే అసలు ఆయనకి పోయి రాజ్‌భవన్ ముట్టడి చేయాలని లేదు అంటే వాళ్ళు లోపల. ఒకటి అంటారు ఆహా పార్టీగానేమో వ్యతిరేకిస్తాం ప్రభుత్వంగా స్వాగతిస్తాం అంటారా మరి ఎట్లా అదెట్లా అదే పాసిబుల్ మరి అయితది? అంటే చెప్పే ఏం అంటే నీకు ఐడియాలజీ ఏం ఏందసలు? సమర్థించుకుంటారు మరి నీకు పార్టీ ఐడియాలజీ వేరు, నాది ప్రభుత్వానికి సంబంధం లేదు అనుకుంటే ఇంకా నీకు అసలు యూ షుడెంట్ బి ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఎందుకు మీకు లీడరు? మీకు రాహుల్ గాంధీ లీడరే కాదు. అది చెప్పండి మరి వచ్చేసి. రాహుల్ గాంధీ ఏమంటాడు? దేశంలో ఏ పెట్టుబడి గాని, ఏ కాంట్రాక్ట్ గాని, ఏ పోర్ట్ గాని, ఏ పవర్ ట్రాన్స్‌మిషన్ గాని అదానికి ఇస్తే అందులో మోడీ గారికి ఎంతో అంత ఉమ్, వాటా ఎళ్తుది. ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. అంటే అక్కడ మోడీ గారు ప్రభుత్వాన్నే కదా విమర్శించేది రాహుల్ గాంధీ గారు. అవును యాజ్ అ పార్టీ విమర్శిస్తలేడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ప్రభుత్వం ఆయనకు ఫేవర్ చేస్తుంది అదానికి. కాబట్టి బీజేపీకి లాభం జరుగుతుందని. మరి ఇక్కడ నీ పార్టీ, నీ ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా నేను మోడీ, అదానితోని ఒప్పందాలు చేసుకుంటున్నా. అంటే మరి అక్కడ ఏం లాలూచి ఉంది? అదాని దొంగ అయినప్పుడు అక్కడ దొంగ అయినప్పుడు ఇక్కడ దొంగే గదా! అంటే అక్కడ మాత్రము మోదీ గారి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ప్రాజెక్టులు ఇప్పజెప్పొద్దు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనం అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఇక్కడ రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి అక్కడిక్కడ ఇష్టం ఉన్నట్టు ఇచ్చేయొచ్చు. రామన్నపేట ఇదెక్కడ లాజిక్? మొన్న ఇదెక్కడ వాళ్ళు ఐడియాలజీ? రిలీజ్ చేసిన దాంట్లో మన లగచర్ల కూడా అదే కదా అక్కడ యెస్. 9 మిలియన్ టన్స్ ఏదో ఉంది ఇక్కడ 6.5 అదే అక్కడ ఇక్కడ కూడా అదే ఇదే నేను అదే సిమెంట్ కి చెప్తున్నాను. మీకు సంబంధించింది అదానీని పెంచి పోసి ఈ 1 ఇయర్‌లో నేను చెప్పినట్టు మనకు తెలిసిందే 12,000 కోట్లు ఒప్పందాలు, అవును రామన్నపేటల అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ, పాత బస్తీలో ఎలక్ట్రిసిటీ పవర్ బిల్స్ కలెక్ట్ డిస్కామ్‌ల బదులు వీళ్ళని ప్రైవేటైజేషన్ ప్రైవేట్ వ్యక్తులని అదానీ లాంటోళ్ళని తీసుకురావడం లగచర్లలో. ఇంకా ఎన్నెన్ని మాటలైనాయో ఆ కోహినూర్ హోటల్‌లో కూర్చున్నప్పుడు ఇంకేం మాట్లాడుకున్నారు. ఇక్కడ కేటీఆర్ గారు కూడా అంటుండే మొన్న రాయదుర్గంలో 84 ఎకరాలు విలువైన భూమి ఉన్నది. దాని మీద కన్నున్నది అదానికి. దానికి సంబంధించి బహుశా ఏమన్నా డిస్కషన్ అయ్యుండొచ్చేమని చెప్పి వారికున్న ఇన్ఫర్మేషన్, వారికున్న సోర్స్ ద్వారా వారు అది కూడా చెప్పినారు. కాబట్టి ఇక్కడ అదానీని పెంచి పోషించి అదానీ ద్వారా వీళ్ళకి ఏం అందుతున్నదో, ఏం ముట్టుతున్నదో వీళ్ళకి తెలుసు. రాహుల్ గాంధీని పిచ్చోని చేస్తున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది మాత్రం పక్కా. ఇలా అనుకుండొచ్చు రేవంత్ రెడ్డి ఏంది నాకు ఇయ్యాలి వెనక వాళ్ళకి ముందుకోలేక అన్నట్టుగా ఆయనకు అలవాటేనండి. ఆయన ఎప్పుడంటే అప్పుడు ఎట్లంటే అట్లా మారుతాడు, మాట మారుస్తాడు, భాష మారుస్తాడు. చూసే ప్రజలకు పాపం ప్రజలు ఆయనను నమ్మి ఒకసారి మోసపోయినరు. ఆయన ఓపెన్‌గా చెప్పినాడు. ప్రజలు మోసపోదలుచుకుంటారు, రాజకీయ నాయకులు మోసం చేస్తారని చెప్పి. మళ్ళీ మళ్ళీ అయితే మోసపోరు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. 100% వీళ్ళ ఈ డబుల్ గేము ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆడుతుందో అదాని విషయంలో ముఖ్యంగా 100% ఇప్పుడు తెలిసిపోయింది. ఇక రానున్న రోజుల్లో ఈ ఆటలు సాగవు. థ్యాంక్ యూ సో మచ్